నా పేరు దోమల నాగేంద్ర, ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్. ఈ వీడియోలో టాయిలెట్స్ కాంపౌండ్ మరి ఇంట్లో ఏ భాగంలో పెట్టాలి, అంటే అవి సరైన స్థానంలో పెట్టినప్పుడు మంచి ఫలితాలను ఇస్తాయి, నెగిటివ్ స్థానంలో పెట్టినప్పుడు నెగిటివ్ ఫలితాలను ఇస్తాయి. సో ఏ స్థానాలు మంచివి, ఏ స్థానాలు మంచివి కాదు చూద్దాం. ముందుగా కాంపౌండ్‌లో చూద్దాం. మన ఇంటి యొక్క కాంపౌండ్‌లో ఎక్కడ పెట్టకూడదు అంటే, ఏ మూలలో కూడా పెట్టకూడదు. ఇది వాయువ్య మూల. ఇలా పెట్టినప్పుడు ఈ వాయువ్యం కప్పుగా మారుతుంది. వాయువ్యం దోషాలు ఇంటికి ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఇది నోస్ ఇంటి మొత్తానికి ముక్కనమాట. మన కరోనా టైంలో నోస్ మీద మాస్క్ ఏసుకున్నామనుకోండి, అప్పుడు శ్వాస ఆడలేదు. అలాంటి సంఘటనలు మనకు ఏర్పడే అవకాశం ఉంది. అందుకే ఇంటి మొత్తంలో ముక్కును కప్పుగా చేయడానికి వీలు లేదు. సో, ఇది రాంగ్ ప్లేస్ అనమాట. ఈ మూలకు చాలా ఇళ్లలో కనబడుతూ ఉంటది. నేను ఎళ్ళగానే దీన్ని పరిశీలిస్తాను. సో, కాంపౌండ్‌లో టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయంటే ఇక్కడ దర్శనమిస్తుంది. ఇప్పటికి కూడా చాలా ఇళ్లల్లో ఇక్కడే కడుతూ ఉన్నారండి. వేయవచ్చు, కానీ వేసే స్థానము వేరు. ఈ మూలకు వేయడానికి వీలు లేదు. ఇది కప్పుగా మారుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అండి నైరుతి. ఇది కూడా ప్రమాదకరమే. అత్యంత ప్రమాదకరం. నైరుతి మూల అంటే దక్షిణము కాంపౌండ్ వాల్, తర్వాత పడమర కాంపౌండ్ వాల్‌ను టచ్ చేస్తూ ఈ మూలకు రూమ్ కడుతూ ఉంటారు. అది టాయిలెటే కావచ్చు, ఈవెన్ బాత్రూమే కావచ్చు, కొన్ని సందర్భాల్లో స్టోర్ రూమే కావచ్చు. కానీ ఇది కూడా దోషమే. నైరుతి దోషం ఏర్పడుతుందండి. దీనివల్ల ప్రమాదాలే జరుగుతూ ఉంటాయి. పొరపాటున కూడా ఈ నైరుతి మూలకు టాయిలెట్ కానీ, బాత్రూమ్ కానీ కట్టడానికి వీలు లేదు. చివరికి రూమ్ వేయడానికి కూడా వీలు లేదు. ఇంకోటి ఇక్కడ కూడా కడుతూ ఉంటాయి. ఇది ఎక్కువగా కనపడుతూ ఉంటుందండి ఆగ్నేయంలో. ఈ ఆగ్నేయం కప్పుగా మారిపోతూ ఉంటుంది. చూడండి, తూర్పు వాలుకు, దక్షిణం వాలుకు టచ్ చేసి మీరు ఇక్కడ రూమ్ నిర్మాణం చేశారా అనుకోండి, ఇది ఆగ్నేయం కప్పుగా మారిపోతుంది. అప్పుడు ఆ ఇంటికి ఆగ్నేయ దోషం ఏర్పడుతుంది. ఆగ్నేయ దోషం ఏర్పడింది అంటే ఇంటికి శుభాలు రావు. ఇక్కడ ఫైర్ డెవలప్ కావాలి, నిప్పు డెవలప్ కావాలండి. ఫైర్ డెవలప్ కాదు. ఎందుకు అంటే అక్కడ నీరును పోస్తూ ఉంటాం. ఫైర్ డౌన్ అవుతూ ఉంటుంది. ఫైర్ పెరగదు. అందుకే ఈ మూలకు వేయడానికి కూడా వీలు లేదు. చాలా ఇళ్లల్లో కనబడుతూ ఉంటుంది. ఆ మూలకేస్తూ ఉంటాం. ఇది ఆగ్నేయ దోషాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ వేయడానికి వీలు లేదు. ఇది కూడా రాంగే. సో, ఇది అందరికీ తెలుసు అండి. ఈ యొక్క ఈశాన్య మూలకు కూడా వేయడానికి వీలు లేదు. ఇది ఈశ్వరుడి స్థానము. ఇది చాలా శుభ్రంగా ఉంచుకోవాల్సిన స్థానము. ఇక్కడ కప్పుగా చేయడానికి కూడా వీలు లేదు. ఇప్పుడు చేయడం లేదండి. చాలా వరకు ఇక్కడ టాయిలెట్ గానీ, బాత్రూమ్ గానీ కట్టడం లేదు. సో, టోటల్‌గా ఏ కార్నర్‌లో కూడా టాయిలెట్ గానీ, బాత్రూమ్ గానీ కట్టడానికి వీలు లేదు గాక వీలు లేదు. మరియు ఇంట్లోకొద్దామండి. ఇది కాంపౌండ్. మరి సార్ ఏ విధంగా కట్టాలి చెప్పండి అంటే, ఈ విధంగా కట్టుకోవచ్చండి. వాయువ్యంలో కట్టాలి అనంటే మీరు ఏమి చేయండి, దీని పారుకు తీసుకోండి. తీసుకొని ఇక్కడ మాత్రమే కట్టుకోండి. కానీ ఇటువైపు టచ్ చేయకూడదు, ఇటువైపు టచ్ చేయకూడదు, ఇటువైపు టచ్ చేయకూడదు. ఈ విధంగా వాయువ్యంలో మీరు టాయిలెట్ వేసుకోవచ్చు. మరి ఇక్కడికి వచ్చినప్పుడు స్వామి ఇక్కడ ఆగ్నేయంలో ఏస్తున్నాం కదా, ఇది ఎలా వేయాలి అంటే, ఈ ఇంటి పారుకు తీసుకోండి. ఇలా తీసుకొని ఇక్కడ మాత్రమే నిర్మాణం చేసుకోండి. అప్పుడు ఇది దీనికి టచ్ కాకూడదు, దీనికి టచ్ కాకూడదు, దీనికి టచ్ కాకూడదు. ఒకవేళ ఈ బాత్రూమ్ గనక ఈ గోడ టచ్ అయిపోతే అది ఆగ్నేయ దోషం ఏర్పడుతుందండి. ఈ బాత్రూమ్ ఈ వాల్‌కి టచ్ అయిందనుకోండి, వాయు దోషం ఏర్పడుతుంది. అంటే చుట్టూ మనం తిరిగే విధంగా ఈ నిర్మాణం చేసుకున్నప్పుడు మంచి ఫలితాలొస్తాయి. దీనికి కూడా చుట్టూ తిరిగే విధంగా నిర్మాణం చేసుకున్నప్పుడు మంచి ఫలితాలొస్తాయి. ఈ వాల్‌కి టచ్ కాకూడదు, ఈ వాల్‌కి టచ్ కాకూడదు. ఈవెన్ ఇంటి మెట్లకు కూడా టచ్ కాకూడదు, ఇంటికి కూడా టచ్ కాకూడదు. ఇక్కడ కూడా ఈ వాల్ టచ్ కాకూడదు, ఈ వాల్ టచ్ కాకూడదు, ఇంటి మెట్లకు టచ్ కాకూడదు. అలా మీరు ఇక్కడ వేసుకోవచ్చు, ఇక్కడ కూడా వేసుకోవచ్చు. ఈ 2 స్థానాలు శ్రేష్టమైనవి. దీనివల్ల మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. సార్ ఇంకొక ప్లేస్ చెప్పండి అంటే, ఇక్కడ కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ కూడా వేసుకోవచ్చు. కానీ నైరుతిని వదిలిపెట్టి వేయవలసి ఉంటుంది. ఇది మొత్తం మనము కొలత కొలిసి నైరుతి భాగాన్ని వదిలివేయాలి. సో, నైరుతి ఇక్కడికొచ్చిందనుకోండి, నైరుతి తర్వాత వేయండి. ఇక్కడ నైరుతిని కొలిసి మెజర్‌మెంట్ చేసి ఆ తర్వాత ఇక్కడ వేసుకోండి. ఇక్కడ వేసుకోండి. కానీ ఈ 2 ప్లేసులలో ఈ నైరుతి భాగంలో టాయిలెట్ కానీ, బాత్రూమ్ గానీ, ఈవెన్ స్టోర్ రూమ్ గానీ వేయడానికి వీలు లేదు. సో, ఇక్కడ వేసుకోండి, ఇక్కడ వేసుకోండి, ఇక్కడ వేసుకోండి. కొన్ని సందర్భాల్లో ఇక్కడ కూడా వేసుకోవచ్చు. తప్పేమీ లేదు. సో, దీనివల్ల ఇవి మంచి స్థానాలు. ఫస్ట్ ఇది, సెకండ్ ఇది, తర్వాత ఈ స్థానాల్లో టాయిలెట్ కాంపౌండ్‌లో కట్టుకోవచ్చు. కానీ సెంటర్ పాయింట్‌లో రాకుండా చూసుకోండి.
ఇలా ఈ సెంటర్‌లో గానీ, ఇలా ఈ సెంటర్‌లో గానీ రాకుండా చూసుకోండి. అంటే సోమసూత్రము, బ్రహ్మసూత్రం మధ్యలో రాకుండా చూసుకోండి. ఇటు గానీ, అటువైపు గానీ, అటు గానీ, ఇటువైపు గానీ వచ్చే విధంగా నిర్మాణం చేసుకోండి. సార్ బాగానే ఉంది. మరి ఇంట్లో ఎక్కడ రావాలి? ఇంట్లో కూడా టాయిలెట్స్ కడుతూ ఉంటాం కదా! ఇంట్లో కూడా సేమ్ ప్రిన్సిపల్ అండి. ఇంట్లో కూడా సేమ్. ఇక్కడ, ఇక్కడ రావడానికి వీల్లేదు. నైరుతి. ఇప్పుడు కాంపౌండ్‌లో ఎలా నైరుతో, ఇంట్లో నైరుతి. ఇక్కడ రావడానికి వీల్లేదు. ఇక్కడ వాయువ్య మూలకు వేస్తూ ఉన్నారు. కానీ సాధ్యమైనంత వరకు దీన్ని కూడా మార్పు చేసుకోవడం మంచిది. సేమ్ మన కాంపౌండ్‌లో వాయువ్యం ఎలా కప్పవుతుందో, ఇంట్లో కూడా ఇది వేయడం వల్ల కూడా కప్పుగా మారుతుంది. ఇది కూడా మంచి ఫలితాలను ఇవ్వడము లేదు. సో, ఇక్కడ ఎలాగో వేయమండి. కానీ ఇక్కడ పూజ గది కడుతూ ఉంటాం కదా! ఆ పూజ గది వల్ల కూడా దోషం ఏర్పడుతూ ఉంటుంది. సో, ఆ గదినే నిర్మించకండి అక్కడ. అది కట్ చేయండి. ఇక్కడ వేయడానికి కూడా వీల్లేదు. ఇది కూడా తప్పే. ఇక్కడ కూడా వేయడానికి వీల్లేదు. కట్టడానికి వీల్లేదు. కొంతమంది ఇక్కడ కడుతూ ఉంటారండి. ఇది నార్త్ ఉత్తరం కుబేర స్థానం. ఇక్కడ కూడా వేయడానికి వీల్లేదు. కానీ చాలా ఇళ్లల్లో కనబడుతూ ఉంది. దీనివల్ల వ్యాపారం ఆగిపోతూ ఉంటుంది. మని స్థానము, పని స్థానము. వారికి పని ఉండదు, మనీ ఉండదు. సో, వాళ్ళలో అభివృద్ధి ఉండకుండా ఆపేస్తుంది కాబట్టి ఇక్కడ లేకుండా కూడా చూసుకోండి. సార్ ఇక్కడ పెట్టుకోవచ్చండి. ప్రాబ్లమ్ లేదు. ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇది మంచి స్థానమే. సో, మన నైరుతి మాస్టర్ బెడ్‌రూమ్‌లో ఎక్కడ పెట్టుకుంటే మంచి ఫలితాలు ఇస్తుంది అనంటే, మీరు ఇక్కడ పెట్టుకోవచ్చండి. ఇది మంచిదే. ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. ఇది కూడా మంచిదే. కానీ ఇక్కడ పెట్టినప్పుడు ఇక్కడ కిటికీ ఇస్తారు. అది నెగెటివ్ ఫలితాలను ఇస్తుంది కిటికీని. అందుకనే ఈ స్థానము చాలా శ్రేష్టమైంది. అటువైపు పెట్టుకోండి. ఇక్కడ వచ్చినప్పుడు ఈ మూల కన్నా మీరు చిల్డ్రన్ బెడ్‌రూమ్‌లో ఇక్కడ పెట్టుకోండి. అది మీకు మంచి ఫలితాలను తీసుకొని వస్తుంది. సో, ఇది సరైన స్థానం చిల్డ్రన్ బెడ్‌రూమ్. ఎప్పుడైతే ఇక్కడ పెట్టుకుంటామో ఏమవుతుంది, ఇక్కడ విండో ఇచ్చేస్తాం కదండీ! ఈ విండో గాని, డోర్ గాని వస్తుంది. ఇది మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. మీరు ఇక్కడ టాయిలెట్ పెట్టుకున్నారనుకోండి, అప్పుడు మీకు కిటికీ ఎక్కడికొస్తుంది అనంటే కిటికీ ఇక్కడొస్తుంది. కిటికీ రైట్ ప్లేస్‌లో వస్తుంది. ఇది మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంది. అంటే మనం పెట్టే టాయిలెట్ బట్టి కిటికీ స్థానం గూడా మారుతూ ఉంటుంది కాబట్టి ఈ పాయింట్ చెప్తూ ఉన్నాను. ఇక్కడ కూడా చూడండి, ఇంటికి మధ్యలో కాకుండా చూసుకోండి. సెంటర్‌లో కాకుండా ఇంటి నుంచి ఇక్కడేమో కాంపౌండ్ అండి. ఇక్కడేమో ఇంటి నుంచి సెంటర్‌లో ఈ సోమసూత్రము, బ్రహ్మసూత్రం ప్రకారంగా సెంటర్‌లో రాకుండా అటు గాని ఇటువైపుకొచ్చే విధంగా చూడండి. ఇక్కడ కట్టుకోవడానికి వీల్లేదండి. ఇక్కడ అసలే వేయడానికి వీల్లేదు. ఇక్కడ వేయడానికి కూడా వీలు లేదు. సో, ఎక్కడ ఇచ్చాను నేను? ఇక్కడ మాత్రమే ఇచ్చాను. సో, ఈ విధంగా కట్టుకోవడం వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి. సో, కాంపౌండ్‌లో గానీ, ఇంట్లో గానీ టాయిలెట్స్ ఈ విధంగా ఉంచుకోండి. ఇది అత్యంత ప్రమాదకరమైందండి. ఇక్కడ కట్టడానికి ఏమాత్రము వీలు లేదు. ఏ స్థానం నేను కట్టకూడదన్న స్థానాల్లో కట్టకూడదు. కానీ దాంట్లో అత్యంత ప్రమాదమైనది ఈ స్థానము. ఇంట్లో నైరుతిలో టాయిలెట్ ఉండకూడదు. కాంపౌండ్‌లో గూడా నైరుతిలో టాయిలెట్ గానీ, బాత్రూమ్ గానీ కట్టకండి. దానివల్ల ప్రమాదాలొస్తూ ఉంటాయి. ఈ టాయిలెట్స్, బాత్రూమ్స్ కొందరు మెట్ల కింద కూడా కడుతూ ఉన్నారండి. సో, మెట్ల కింద కూడా టాయిలెట్ గానీ, బాత్రూమ్ కట్టారనుకోండి, దానివల్ల ఉత్తర వాయువ్యం మెట్ల కింద కట్టేస్తే ఉత్తర వాయువ్యం పెరుగుతుంది. అది వాయు దోషాన్ని తీసుకొనొస్తుంది. సో, తూర్పాగ్నేయంలో మెట్ల కింద కట్టారనుకోండి, అప్పుడు ఆ తూర్పాగ్నేయం పెరిగిపోతూ ఉంటుంది. దానివల్ల ఆగ్నేయ దోషాలు వస్తూ ఉంటాయి. సో, ఇక్కడ కూడా కట్టడానికి వీలు లేదు. నేను ఎక్కడ కట్టాలో చెప్పానో, ఆ ప్రాంతాల్లో మాత్రం కట్టి అభివృద్ధిని సాధిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను.